ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ శుభోదయం అండి. నేను మీ శివాని మృగాక్షి. ఈరోజు సోమవారం అయినందున నా తండ్రి శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, చక్కగా ఫాలో అవుతుండండి. ఇంకా లైవ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ప్రేమ అభిమానాలు మాకెప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ మృగాక్షి, శివాని మృగాక్షి. సరేనా? ముందు రుద్రాక్షమాలలు అవన్నీ కూడా తీస్తున్నాను అన్నమాట. ముందు రోజు పూలు పెడతాం కదా, అవన్నీ తీస్తున్నాను. తీసేసిన తర్వాత చక్కగా శివయ్యకి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నాను. లింగ రూపంలో ఉన్న శివయ్యకి ప్రాణమట్టంలో ఒక పక్క గణపయ్య అంటే కుడివైపు గణపయ్య ఉంటారట, ఎడం వైపు సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో శ్యామలమ్మ, అశోక సుందరి, తర్వాత చుట్టూ లింగ రూపానికి చుట్టూ ఉన్న ఆకారానికి పార్వతీ అమ్మ, ఇంకా లింగం పైన శివయ్య. ఇలా కుటుంబ సభ్యులందరూ శివలింగంలో కొలువై ఉంటారని పెద్దలు చెప్పడం జరిగిందండి. ఇక అదేవిధంగా నేను మొదట గణపయ్యకి అభిషేకం చేసుకుంటాను, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, తర్వాత అశోక సుందరికి, ఆ తర్వాత పార్వతీదేవికి, చివరిగా శివయ్యకి చేస్తానన్నమాట. చేసిన తర్వాత మిగతా దేవుళ్ళందరికీ కూడా అభిషేకం చేస్తాను అదే శుద్ధ జలంతో. అందులో నేను జావాదు కలుపుకుంటానండి పరిమళం కోసము. ఆ తర్వాత చక్కగా శివయ్యకి అప్పుడే పాలు వచ్చాయి, ఆ పాలతో శివయ్యకి అభిషేకం చేస్తున్నాను అన్నమాట. క్షీరాభిషేకం నా తండ్రి శివయ్యకి శ్రీ లలిత అమ్మవారి శ్రీచక్రం పైన క్షీరాభిషేకం చేస్తున్నానన్నమాట. ఇంకా అలా పాలు పోస్తుంటే శివయ్య చక్కగా కళ్ళు మూసుకొని చిరునవ్వు నవ్వుతూ దర్శనమిస్తున్నారు అందరికీను. ఇక ఇప్పుడు శివయ్యకి భస్మంతో అభిషేకం చేస్తున్నాను. శివయ్యకి చాలా ఇష్టమైందంట ఆ భస్మంతో అభిషేకము. ఇంకా ఆ భస్మం కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేను పూజా సామాగ్రి స్టోర్లోనే తెచ్చుకున్నాను. తరువాత విభూతితోటి అభిషేకము. విభూది అంటే నాకు చాలా ఇష్టం అండి. శివయ్యకి శివరాత్రి టైంలో విభూతితోటి నేను బాగా అభిషేకం చేస్తాను. ఇప్పుడు కూడా శివయ్యకి అదే విధంగా విభూతితోటే శివయ్యకి శ్రీచక్రానికి చక్కగా అభిషేకం చేస్తున్నాను అన్నమాట. ఇక గంధంతో అభిషేకం చూసారు కదా, తెల్లని శివయ్యపై గంధంతో అభిషేకం చేస్తుంటే అసలు ఎంత కళ వచ్చేసిందో. శివయ్యకి శ్రీచక్రానికి అలా గంధం పోస్తుంటే అక్కడ డైరెక్ట్గా చూస్తే ఆ కళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి. దగ్గరగా ఉండి చూడాలి. ఆ సంతోషాన్ని నేను మీకు కూడా పంచిస్తున్నాను. చూస్తూ శివయ్య దర్శనం చేసుకోండి. చక్కగా కుంకుమ అలంకరించాక నా తండ్రి శివయ్య మరింత కళ వచ్చేసింది. ఇలా మధ్య మధ్యలో శివయ్యకి హారతిస్తూ శివయ్యని చూస్తూ మురిసిపోవడమే నా పూజా పండగ అండి. ఇక నాకు వేరే ప్రత్యేక పండగలు ఏమీ ఉండవు. శివయ్యకి ఇలా హారతి ఇవ్వడమే నాకు ముఖ్యమైన పండగ అన్నమాట. ఆ తర్వాత అర్ధనారీశ్వరుల స్వరూపం చూసుకోవాలనిపించింది. అందుకోసమని ఒక పక్క పసుపు నీరు, ఇంకొక పక్క కుంకుమ నీరు కలుపుకున్నాను. శివయ్యకి ఇలా అభిషేకం చేస్తున్నాను. ఇంకా చూస్తున్నారా, శివయ్యను అమ్మ దర్శనం ఇస్తున్నారు చక్కగా శివలింగంలో. ఎరుపు రంగు అమ్మ, పసుపు రంగు శివయ్య, అలా నేను భావిస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నాను. చాలా కళ్ళకి నిండుగా ఉంటుంది అన్నమాట. ఇలా చూస్తుంటే అభిషేకం చూస్తుంటే నేను అందరికీ చూపిస్తున్నాను కదా, నాకు ఆ సంతోషం చాలా సంతోషం అనమాట. నేను చూస్తూ మీకు చూపించడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం అనమాట. అందుకే నేను వీడియో తీసి పెట్టానన్నమాట. చూసారా, ఎరుపు పసుపు వర్ణంలో మా శివయ్య ఎంత చక్కగా ఉన్నాడో. మళ్ళీ కింద తెల్లని విభూది ఆకారంలో ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఏ అలంకరణ లేదు నా శివయ్యకి, అయినా అందగాడు మా శివయ్య. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్నానుగా సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు, ఇలాచి, జావాదు, పచ్చకర్పూరము, అవన్నీ వేసి నేను ఒక వీడియో చూపించానండి తీసి. అవన్నీ కలిపి శివయ్యకి అభిషేకం చేస్తున్నాను. ఆ తర్వాత చక్కగా ఆయన రుద్రాక్షలన్నీ శుద్ధ జలంలో కడిగి ఇంకా అలంకరిస్తున్నాను అన్నమాట శివయ్యకి.
చూడండి అలంకరించే కొద్దీ నా శివయ్య ముద్దు ముద్దుగా బుజ్జిగా చిన్న బాబులాగా కనపడతా ఉంటాడు. పూలు పెట్టిన తర్వాత పెద్ద ఆయనలా కనపడతాడనమాట. ఇంకా అదనమాట మా అమ్మ మా శివయ్య ఇద్దరు దర్శనం ఇవ్వాలి ఒకే రోజు, సోమవారం రోజు. ఇంకా మా శివయ్య మా అమ్మ దర్శనం అవుతుంది. చక్కగా ఈ అభిషేకం చూసిన వాళ్ళు తప్పకుండా శివయ్యని వేడుకోండి. ఏదైనా కోరికలు ఉంటే తీర్చమని అడగండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఆయనకు చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటాడనమాట. ఆ టైంలో మనం ఏం అడిగినా కోరికలు తీరుస్తూ ఉంటాడనమాట శివయ్య. అభిషేకం అంతా అయిపోయాక నా తండ్రి శివయ్య కోసం ముందు రోజు నైటే చక్కగా ఇవి గన్నేరు పూలండి, చక్కగా శివయ్యకి మా అమ్మకి మాలైతే కూర్చోపెట్టుకున్నాను. అవే అలంకరించాను. చూసారా మా తండ్రికి పూలమాల ధరించగానే అసలు పెద్ద మనిషిలాగా, ఇప్పటిదాకా బుజ్జి బుజ్జిగా చిన్న బాబులా కనపడ్డాడు. ఇప్పుడేమో మా నాన్న అయిపోయాడు ఇంకా మా శివయ్య. ఇంకా పూలు అలంకరించేశాక చక్కగా దీపము ధూపము చూపించేసి తేనెను బాదం పలుకులు ఉంటాయి కదా, అవి నైవేద్యంగా పెట్టాను శివయ్యకి ఇవాళ. తరువాత నా దగ్గర స్ఫటికలింగం ఉంది కదా, ఆయనకు కూడా గంధము బొట్లు అలంకరిస్తున్నాను అన్నమాట. ముందైతే పసుపు కుంకుమతో అభిషేకం చేసిన నా శివలింగానికి నా తండ్రికి అలంకరించాక ఇంకా స్ఫటికలింగానికి శ్రీచక్రానికి కుంకుమ గంధాన్ని అయితే అలంకరిస్తున్నాను. ఇక శివయ్య త్రిశూలము ఇంకా మా బుజ్జి గణపయ్యను కూడా అక్కడే పెట్టేసి, ముందు ఏ పూజకైనా గణపయ్యకి కదా అది పూజ కాబట్టి ఆయనకు కూడా ఒక ఆసనం వేసి చక్కగా కూర్చోపెట్టేశాను అనమాట మా బుజ్జి గణపయ్యని, మా బొజ్జే గణపయ్య. ఇంకా ఆయనకి చక్కగా ఆయన శ్లోకం పాడుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే అనే శ్లోకం పాడుకొని ఆయనకు పూజ చేసేసుకొని ధూపము దీపము చూపించేశాను అనమాట అందరికీను. ఇంకా ఆ తర్వాత చక్కగా శివయ్యకి శివనామం చదువుకుంటాం కదా, శివాష్టోత్తరం ఉంటుంది కదా, అది చదువుకున్నాను. చదువుకొని శివయ్య పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా మిగతాదంతా చూసేయండి సరేనా. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఉంటానండి. నేను మీ శివాని మృగాక్షి. మా అమ్మని మా శివయ్యని చక్కగా పూజ అంతా చూడండి కంటిన్యూస్గా. వీడియో ఇంకా ఉంటుంది. నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి, ఇవాళ కుదరట్లేదన్నమాట. కాబట్టి కొంచెం చూసి చక్కగా సపోర్ట్ చేయండి సరేనా.